అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలో భూకంపం తీవ్ర భయంలో ప్రజలు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రకాశం జిల్లాలోనే కాకుండా ఈ మధ్యకాలంలోనే ఖమ్మం, వరంగల్, అదేవిధంగా నల్లమల అడవిలో కూడా భారీ భూకంపం అయితే సంభవించింది. దీనిపైన అయితే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా భూకంపం యొక్క పరిశోధన సంస్థ దాని గురించి సెర్చ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా చాలామంది అయితే దీని గురించి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో అయితే చాలా భూకంపాలు వచ్చినాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా అయితే భారీ భూకంపం సంభవించింది. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకాశం జిల్లాలో భూమి 2 సార్లు పాటు కంపించింది. మొండ్లమూరు మండలం, తాళ్ళూరు మండలంలోని భూ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. భూమి కంపించడంతో ఇంట్లో ఉన్న జనం ఒక్కసారిగా వీధిలోకి పరుగులు తీశారు. అయితే శంకరాపురం, పసుపుగుళ్ళు, వేంపాడు, గంగవరం, తాళ్ళూరు, రామభద్రపురం, పోలవరం గ్రామాల్లో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం కూడా ఏమంటే చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఏమైనా ప్రమాదం జరిగితే చూసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.